విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నిన్ను విడిచి నేను ఒక్కరోజు కూడా ఉండలేను. అలాంటిది ఒక్క సంవత్సరం అంతా ఉండగలనా? అలాంటప్పుడు అసలు అమెరికా ట్రిప్పే క్యాన్సిల్ చేసుకోమను. అది మాత్రం కుదరదనుకుంటా. ఏ ఎందుకు కుదరదు? అక్కడ కేవలం తన చదువు ఒకటే అయితే డుమ్మా కొట్టేసేవాడే. అక్కడ కంపెనీ ఒకదాంతో కలిసి దీపక్ వాళ్ళు ఇక్కడేదో కంపెనీ స్టార్ట్ చేయబోతున్నారట. అది స్టార్ట్ అవ్వడానికి వీల్లేదు. మమ్మీ. అవును బేబీ, దీపక్ అమెరికా వెళ్ళడానికి వీల్లేదు. అమెరికన్ కంపెనీ కొలాబరేషన్ కూడా వాళ్ళకు అందడానికి వీల్లేదు. అంటే ఆ ప్రాజెక్ట్ మనం సంపాదించాలనా నీ ఉద్దేశం? మనకొచ్చినా రాకపోయినా ఆ లక్ష్మికి రావడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీపక్ అమెరికా వెళ్ళడానికి వీల్లేదు. ఇక నుంచి నువ్వు ఆ పనిలోనే ఉండాలి. ఓకే మమ్మీ. దీపక్ ఇప్పట్లో ఫోన్ చేసేట్లేడు. నేను బయలుదేరతాను. ఇదిగో చాలా బాగున్నాయి కదా. ఎంతకాలం ఏందో కొబ్బరి నీళ్ళు తాగి. చిన్నప్పుడు సెలవులు వస్తే చాలు మా ఫామ్కి వెళ్ళి ఇదే పని. గడిచిపోయిన చిన్నతనపు రోజులు గుర్తొస్తున్నాయి. నీకేమో గడిచిపోయిన రోజులు గుర్తొస్తున్నాయి, నాకేమో గడవాల్సిన రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమైంది నీకు? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను దీపక్. నాకు అలాగే అనిపిస్తుంది. రేపు నువ్వు అమెరికా వెళ్తే ఏం చేస్తావు? ఏం చేస్తాను? ఎంచక్కా నీ ఫోటో చూస్తూ గడిపేస్తాను. నువ్వు నా ఫోటో చూస్తూ గడిపేస్తావు, మరి నేనేం చేయను? నా ఫోటో చూస్తూ గడిపేయి. ఫోటో చూస్తే నిన్ను చూసినట్టుంటుందా? నీతో మాట్లాడినట్టుంటుందా? నీతో సరదాగా గడిపినట్టుంటుందా? తప్పదు కదా భార్గవి. తప్పదు కదా అని తప్పించుకుంటున్నావా? నన్ను ఏం చేయమంటావు చెప్పు. అయితే ఓ పని చేస్తాను. ఏమిటి? నిన్ను నేను అమెరికా వెళ్ళనివ్వను. భార్గవి. అవును, నువ్వు అమెరికా వెళ్ళడానికి వీల్లేదు. అది కాదు భార్గవి, నేను అమెరికా వెళ్ళి తీరాలి. చదువు కోసమేగా. ఏ ఆ డిగ్రీ లేకపోతే నేను ప్రేమించనన్నానా? పెళ్లి చేసుకోనన్నానా? డిగ్రీ లేకపోతే ఏ? డిగ్రీ విషయం పక్కన పెట్టు. నా అమెరికా ట్రిప్తో మా బిజినెస్ కూడా ముడిపడుంది. దానికోసమైనా వెళ్ళి తీరాలి. నాకన్నా బిజినెస్ ముఖ్యమా? కాదనుకో. మరి ఏంటి ఆలోచిస్తున్నావు? ఓసారి అమ్మతో మాట్లాడాలి. గట్టిగా చెప్పు, ఒప్పుకుంటుంది. ఆమెకి నువ్వంటే చాలా ఇష్టం కదా. డ్రైవర్, కారాపు. హలో. ఎవరావిడా? కొంప మునిగింది. ఆమె మా అమ్మ.
కొబ్బరి బండం నాకు లేదా? అమ్మా ఇప్పుడు మరేంటంటే నువ్వివ్వకపోతే నీ గర్ల్ ఫ్రెండ్నే అడుగుతాలే. నమస్కారం ఆంటీ. నీ పేరేంటమ్మా? ఐఎమ్ భార్గవి. చాలా మంచి పేరు. ఎవరమ్మా ఇవి? రోజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రోజీ గారి అమ్మాయిని. హలో. అవునమ్మా, నాకు చాలా మంచి ఫ్రెండ్. అవును, ఈవేళప్పుడు నువ్వు ఇలా? ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ వెళ్తుంటే దారిలో మీరు కనిపించారని ఆగాను. దట్స్ ఆల్. కానివ్వండి, తర్వాత ఎప్పుడైనా తీరిగ్గా కలుద్దాం. హ్యావ్ నైస్ టైం. థ్యాంక్ యూ అమ్మా. చూడపోతే మీ మమ్మీ చాలా మంచిదానిలా ఉందే. నీకు నచ్చిందా? యా. అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పు. అలాగే. భార్గవి ఎక్కడా? తను వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి తీసుకొస్తావేమో అనుకున్నాను. తను ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఇక్కడికి రావాలనే కదా తన ఊవిళ్ళూరుతుంది. బాబు దీపక్, నువ్వు చూడవలసింది అటు కాదు, నాన్నగారి వైపు. స్వచ్ఛమైన చిరునవ్వుతో అచ్చమైన మనిషిలా మన మధ్య తిరుగాడవలసిన మీ నాన్నగారు హఠాత్తుగా చనిపోవడానికి కారణం రోజీ. అదే భార్గవి వాళ్ళ మమ్మీ గారు. మీరెదిగితే చూడాలని, మిమ్మల్ని అంతవాళ్ళని చెయ్యాలని, ఇంతవాళ్ళని చెయ్యాలని, మీరు గొప్పవాళ్ళైతే చూడాలని కలలు కన్నా ఆ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోవడానికి కారణం రోజీ. మీరు తండ్రి లేని బిడ్డలుగా మిగిలిపోవడానికి కారణం రోజీ. పచ్చగా ఉన్న కంపెనీ పతనం కావడానికి కారణం రోజీ. అమ్మాని నువ్వు దీప్తి ఆప్యాయంగా పిలిచే ఈ తల్లి కాని తల్లి ఇలా ఏటుగట్టు మానులాగా ఎటూ కాని జీవితం అనుభవించడానికి కారణం రోజీ. ఇంకా ఎన్నో జీవితాలు నట్టేట మునిగిపోవడానికి కారణం రోజీ. అలాంటి దాని కూతురితో స్నేహం చేస్తున్నావు బాబు నువ్వు. ఇవన్నీ నాకు ఇప్పటి వరకు తెలియవమ్మా. ఇవన్నీ మీకు ముక్కుపచ్చలారని వయసులో జరిగిపోయిన సంగతులు. అవేవి మీకు తెలియకూడదని, ఆ కారణంగా మీ ఆలోచనలు కలుషితం కాకూడదని అవన్నీ మీ నుండి దాస్తూ వచ్చాను బాబు. కాని భార్గవి రోజీ కూతురని తెలిసాక, ఆమెను నువ్విష్టపడుతున్నావని తెలిసా కూడా నేను చెప్పకపోతే నేరం అవుతుందని చెబుతున్నాను. భార్గవ్ని చూసావు కదమ్మా, తను అలాంటి మనిషి కాదు. తల్లి చెడ్డదైనంత మాత్రాన బిడ్డ కూడా చెడ్డదే అవుతుందనేంత మూర్ఖురాలి కాదు బాబు. భార్గవ్కి నేనంటే ప్రాణం. ప్రాణాలు తీసే ఆట ప్రాణాలు ఇవ్వడంతోనే మొదలవుతుంది బాబు. వద్దు, నీకలాంటి స్నేహాలొద్దు. నువ్వు బాగా చదువుకోవాలి. చదువు, సంస్కారం గల కుటుంబం నుంచి చక్కనైన అమ్మాయి నీకు భార్యగా రావాలి. పిల్ల పాపలతో ఈ ఇల్లు కళకళలాడాలి. అదే నా కోరిక. భార్గవిని మర్చిపో. నేను మర్చిపోయినా తను నన్ను విడిచిపెట్టి ఉండలేదమ్మా. ఆమెను నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా. దీపక్! అమ్మా,
వద్దు బాబు. నేను చూస్తుండగానే ఒక నిండు జీవితం నిప్పులు పాలయింది. మళ్ళీ అలాంటి దృశ్యం చూసి తట్టుకునే శక్తి ఈ గుండెకు లేదు. నిన్ను శాసించే శక్తి నాకుందో లేదో కూడా తెలీదు. నువ్వు అమ్మా అని పిలిచి నువ్వు నాకిచ్చిన గొప్పతనాన్ని పణంగా పెట్టి అర్థిస్తున్నాను. ఆ ఇంటికి ఇంటికి, పురిటి గదికి శ్మశానానికి ఉన్నంత దూరం ఉంది. ఆ ఇంటితో సంబంధం పెట్టుకొని ఈ ఇంటికి దూరం కావద్దు బాబు. ఏమిటమ్మా ఇది? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? నాన్నగారి సమక్షంలో నీకు మాటిస్తున్నాను, రేపటి నుంచి భార్గవిని నా ఊహల్లో కూడా రానివ్వను. బాబు, నేను నీ కొడుకునమ్మా, నీ మాటకే కట్టుబడి ఉంటాను. ఈసారి కూడా నెంబర్ కలవలేదా? ఎంగేజ్డ్. చిత్రంగా ఉందే. ఇదొకటేనేమిటి? దీపక్ ఇన్ని రోజులు నన్ను కలవకుండా మాట్లాడకుండా ఉండటం కూడా చిత్రాల్లోకెళ్ళ చిత్రం. నో డౌట్ బేబీ, ఆ లక్ష్మి ఏదో చేసుంటుంది. మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటుండగా చూసిందంటున్నావుగా. పైగా నువ్వెవరో కూడా చెప్పానంటున్నావు. సరిగ్గా ఆ రోజు నుంచే కదూ దీపక్ నిన్ను కలవడం మానేశాడు. నువ్వు గెస్ట్ చేసినట్టుగా దీపక్ని వాళ్ళ మమ్మీ ఏదైనా చేసిందే అనుకుందాం. తనేమైనా చిన్నపిల్లోడా? గంటకోసారి నాకు ఫోన్లు చేస్తూ నా చుట్టూ గిరికీలు కొట్టే తను ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు? ఒకే విషయాన్ని ఎన్నిసార్లు చెప్తారండి బాబు? ఇప్పటికి వెంటనే 3 సార్లు ఫోన్ చేశారు. దీపక్ తరపున నేను మాటిస్తున్నాను. తను, నేను, దీప్తి కలిసి ముగ్గురం మీ ఇంటికి వస్తున్నాం. సరేనా? ఓకే, బాయ్. విన్నావుగా బాబు, ఇదే పరిస్థితి. ఇవాళ కూడా మనం వెళ్ళకపోతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్లో కలిసినప్పుడల్లా నా ప్రాణాలు తీసేస్తారాయన. నువ్వు ఇంతగా చెప్పాలా అమ్మా? దీప్తి వచ్చాక తప్పకుండా వెళదాం. మళ్ళీ ఆయనే చేసినట్టున్నారు. నేను మాట్లాడినా? వద్దు, నువ్వు గనక ఆయనకి దొరికావంటే నీ చెవులు కొరుకు తింటారు. హలో, వాళ్ళ మమ్మీ తీసినట్టుంది. దీపక్ని పిలవమని చెప్పు. దీపక్ కావాలి. నువ్వెవరమ్మా? భార్గవి. భార్గవి లైన్లో ఉంది. నేను ఇంట్లో లేనని చెప్పమ్మా. దీపక్ ఇంట్లో లేడమ్మా. ఏమైనా చెప్పాలా తనతో? ఏమంటాను తను? దీపక్ ఇంట్లో లేడట. ఆ మాట చెప్పడానికి ఇంత టైం తీసుకోవాలా తను? దీపక్ ఇంట్లోనే ఉన్నా లేడని చెప్తోందని నాకు అనుమానంగా ఉంది మమ్మీ. వ్యవహారం అంతదాకా వస్తే ఒకటే దారి. తిన్నగా ఇంటికెళ్ళి దీపక్ని కలిసి మాట్లాడమే. దీపక్, భార్గవి, ఓహో, పేరు గుర్తుందన్నమాట. నేను ఇక్కడున్నాను దీపక్, అటు చూస్తావే. ఏమైంది నీకు? ఉన్నట్టుండి ఎందుకని కలవడం మానేశావు? నా మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని నీ మనసును నొప్పించానా? నోను. మరెందుకని ఉన్నట్టుండి కలవడం మానేశావు? కనీసం ఫోన్లో కూడా మాట్లాడడం లేదు. అంత పెద్ద తప్పు నేనేం చేశానని? ఒక్కోసారి మనం చేయని తప్పులకు మనం బాధ్యత వహించాల్సి ఉంటుంది భార్గవి. అర్థం కాలేదు. నాకు మొన్నటి వరకు అర్థం కాలేదు. ఏమిటది నీకు అర్థం కానిది? ప్రేమించిన అమ్మాయికి మొహం చాటు చేయడమా? ఫోన్ చేస్తే ఇంట్లో ఉండి కూడా లేనని చెప్పించడమా? ఏమిటది? భార్గవి, మనం ఎంత దగ్గరగా ఉన్నా మన 2 కుటుంబాల మధ్య ఎంతో దూరం ఉంది. అది నీకు తెలుసా? తెలీదు.
మా అమ్మ నాతో చెప్పేంత వరకు నాకు తెలీదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ అమ్మగారిని ఒకసారి పిలుస్తావా? ఎందుకు? ఆహా, ఏం లేదు. ఆ దూరాలు ఎలాంటివో నాకు కూడా కాస్త ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాను. నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. నీకు అర్థమైనా కాకపోయినా నువ్వు మాత్రం తెలిసి తెలియని తనతో మాట్లాడుతున్నావని నాకు బాగా అర్థమవుతోంది. లేకపోతే ఏంటి, కుటుంబాల మధ్య దూరం ఉంటే మనం కలుసుకోవడానికే. ఎందుకంటే మనము ఆ కుటుంబాల్లోని వాళ్ళమే కాబట్టి. నీతో మాట్లాడ లాభం లేదు. ఆంటీని పిలు. ఆఫీస్కి వెళ్ళింది, ఇంట్లో ఎవరూ లేరు. అయితే ఎంచక్కా నీతో పోట్లాడచ్చన్నమాట. భార్గవి, బీ సీరియస్. ప్రేమ సీరియస్గా ఉండాలి కానీ ప్రేమికులు సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు దీపక్. సీరియస్నెస్ అనేది తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. పైగా నువ్వెదురుగా ఉంటే సీరియస్గా ఉంటా నాకు చేత కాదు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. మనం ప్రేమించుకోగానే సరిపోదు, మన పెద్దల ఆమోదం కూడా కావాలి. పెద్దలిద్దరూ బద్ధశత్రువులైనప్పుడు ఆమోదం ఎలా దొరుకుతుంది దీపక్? ఓ పక్క నువ్వే చెప్తున్నావుగా 2 కుటుంబాల మధ్య బోల్డ్ అంత దూరం ఉందని. నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి చూస్తే మన స్నేహం ఇటు మీ మమ్మీకి ఇష్టం లేదు, అటు మా మమ్మీకి ఇష్టం ఉండదని అనుకుంటున్నాను. అయినా సరే, పెద్దల్ని ఎదిరించైనా సరే మన స్నేహం కొనసాగాలి, మన పెళ్లి జరగాలి. ఎందుకంటే వాళ్ళ ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండానే మన స్నేహితులమయ్యాం, ప్రేమించుకున్నాం. ఈ ప్రేమ ఇలాగే కలకాలం నిలిచిపోవాలే తప్ప మధ్యలో ఎవరో వచ్చి ఏదో చెప్పిన కారణంగా ప్రేమ మనసులో బండరాయిగా మిగిలిపోకూడదు. ఓకే, 2 కుటుంబాల మధ్య వ్యాపార వైరం ఉంది అనుకుందాం. శత్రువులనేవాళ్ళు ఎప్పటికీ శత్రువులుగానే ఉండిపోవాలా? ఇక ఈ జన్మలో వాళ్ళు మిత్రులు కాకూడదని, వాళ్ళ పిల్లల స్నేహితులు కాకూడదని రూల్ ఏమైనా ఉందా? లేదే. దూరమైన కుటుంబాల్ని మనం దగ్గర చేద్దాం. శత్రువులు అనుకుంటున్న పెద్దల్ని మనం మిత్రులుగా మారుద్దాం. మనుషుల మధ్య ఉండాల్సింది ద్వేషం కాదు, ప్రేమ అని వాళ్ళకి నచ్చ చెప్తాం.